తెలంగాణ సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పెండింగ్ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ పెద్దలతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా ముందుగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటికి రేవంత్ వెళ్లనున్నారు. అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నట్లు తెలిసింది. కాగా రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన 3 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రచారానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రావాలని కోరనున్నారు. తెలంగాణ సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పెండింగ్ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ పెద్దలతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా ముందుగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటికి రేవంత్ వెళ్లనున్నారు. అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నట్లు తెలిసింది. కాగా రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 సీట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన 3 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రచారానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రావాలని కోరనున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్లో పెండింగ్ సీట్లపైన కాంగ్రెస్ ఏ నిర్ణయాలు తీసుకోబోతుందనే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. గుడ్ మార్నింగ్ విజయ్. మొత్తానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు అయినటువంటి షబ్బీర్ అలీ నివాసానికి కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకున్నాడు. ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగా కూడా షబ్బీర్ని కలిసి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మరి కాసేపట్లో కూడా ఇటు ఒక టీవీ కార్యక్రమంలో కూడా పాల్గొనేందుకు ప్రత్యక్ష ప్రచారం కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ తర్వాత కూడా మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే రాష్ట్రంలో ప్రచార సభల్లో పాల్గొనేందుకు కూడా ఏఐసీసీ పెద్దల్ని కూడా కలిసే అవకాశం కల్పిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన కూడా ఏఐసీసీ అగ్రనేతలైనటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురిని కూడా కలిసి రాష్ట్రంలో ప్రచార సభల్లో పాల్గొనేందుకు కూడా పిలిచే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి 3 స్థానాలకు సంబంధించి ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను కేటాయించారు. ఇంకా 3 స్థానాలకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు కావాల్సి ఉన్న నేపథ్యంలో కూడా వీటిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ప్రకటించినటువంటి 14 మంది అభ్యర్థులకు సంబంధించిన ప్రచార శైలిని కూడా అదేవిధంగా ఇప్పటి వరకు పెట్టుకున్నటువంటి సమావేశాలపై కూడా ఏఐసీసీ పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పెండింగ్ విషయం కావచ్చు, ప్రచార సభలకు ఏఐసీసీ పెద్దల్ని ఆహ్వానించడం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఈ 4 నెలల పాలన గురించి కావచ్చు, అన్నిటిపై కూడా ఏఐసీసీ అగ్రనేతలతో మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా కలిసి వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో కూడా ప్రతిరోజు కూడా పార్లమెంట్ అభ్యర్థులతో కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థులతో కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి. దీనికి సంబంధించే ఇప్పటికే నిన్ననే ప్రకటించారు. ఈ నెల 14వ తేదీ నుంచి కూడా వచ్చే నెల 11వ తేదీ వరకు కూడా అన్ని పార్లమెంట్ స్థాయిలో కూడా బహిరంగ సభలు ఏర్పరచుకోవాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఆ భారీ బహిరంగ సభలకు కూడా మే 1st వీక్ లో కూడా ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. ఇంకా డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది. ఆ నేపథ్యంలో కూడా ప్రతిరోజు కూడా 2 భారీ బహిరంగ సభలు ప్రియాంక గాంధీతో చేయించాలనే లక్ష్యంతో ఉంది. మొత్తానికి ఈ రోజు కూడా సాయంత్రం కలిసి మరోసారి ప్రియాంక గాంధీని రాష్ట్రానికి ఆహ్వానించడంతో పాటు 3 పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అవసరమైతే ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు కూడా ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థు లిస్టు కూడా వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.